హరే కృష్ణ. అందరూ బాగున్నారండి. ఈరోజు పోలాల అమావాస్య కదా, పాల తాలికలు చేస్తున్నాను. పాల తాలికలు ఎలా చేయాలంటే, ముందుగా పాలు గిన్నెలో పోసుకుని మరిగించుకోవాలి. బియ్యం నానబెట్టి పిండాడించుకున్న పిండి అండి, వరిపిండి ఇది తీసుకోవాలి. జీడిపప్పు మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి. బెల్లం ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ముందు పాలు మరగనివ్వాలండి. పాలు మరిగేలోపు జీడిపప్పు పౌడర్ చేసుకుందాం. జీడిపప్పు ఫైన్ పౌడర్గా ఆడేసుకున్నామండి. పాలు మరిగిని ఈ పౌడర్ని పాలల్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలని ఈ పిండిలో వేసేసి ఉక్కబెట్టుకోవాలి. ముద్దలా అయిపోతుంది పిండి. పిండిలో పాలు పోసుకుని ఉక్కబెట్టుకొని కలుపుకుంటే ఇలా ముద్దలా అయిపోతుంది. దీన్ని ఇప్పుడు తాలికల కింద చేసేసుకుని మరిగే పాలల్లో వేసేసుకోవాలి. జీడిపప్పు పౌడర్ వేయటం వల్ల ఇది మిల్క్ పౌడర్ టైప్లో మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా చేసుకున్న తాలికల్ని మరిగే పాలల్లో వేసేసుకోవాలి. పోలాల అమావాస్యకి పాల తాలికలు నైవేద్యంగా పెడతామండి. వినాయక చవితి రోజున కూడా చేసుకుంటారు. ఇలా తాలికలు పాలల్లో వేసేసుకుంటే ఉడికిపోతాయి. ఉడికిపోయాక పొయ్యి కట్టేసి బెల్లం వేసి కలిపేసుకోవడమే. చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్తీ. పాల తాలికలు ఇష్టపడిన వాళ్ళే ఉండండి. ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పాల తాలికలు ఉడికే వరకు మరిగేద్దాం. ఇదిగోండి తాలికలు ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా ఒకసేపు ఉడకాలి. తాలికలు ఉడికిపోయినాయండి, చాలా మెత్తగా బాగా ఉడికినాయి. ఇప్పుడు పొయ్యి కట్టేసి బెల్లం వేసేసుకుందాం. తాలికలు ఉడికేలోపు పాలు సగానికి ఇంకినాయండి. ఇప్పుడు చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్. అమ్మవారి నైవేద్యానికి అద్భుతమైన రుచితో పాల తాలికలు పెట్టేద్దాం. బెల్లం వేసి కలిపేసుకుని నైవేద్యం పెడదాం. చెట్టుని పుట్టుని కూడా పూజించే భారతీయ సాంప్రదాయం చాలా గొప్పది కదండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి తాంబూలం సమర్పించి పాల తాలికలు నైవేద్యంగా సమర్పిద్దాం. సర్వమంగళ మంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. గోవింద గోవింద.